హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసేయండి. అలానే ఇవాల్టి వీడియో వచ్చేసరికి బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా ఈ చికెన్ కర్రీనైతే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదనమాట. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్ రెసిపీ. లేట్ చేయకుండా ఇక ప్రాసెస్ ఏంటి అనేదైతే చూసేద్దాం. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చికెన్ అయితే ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ వరకు అయితే వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసుకుంటే మనకి నీచు వాసన అనేది ఉండదనమాట. దాన్ని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే కారం, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకొని అలానే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ కర్రీ మనకు సెమీ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అన్నిటినీ ఇందులోనే వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగునైతే వేసేసుకుంటున్నాను. అలానే కరివేపాకు, కొత్తిమీర వీటిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేద్దాము. చాలా క్విక్గా అయిపోతుందండి ఈ కర్రీ అనేది. అయితే మనకి ఎక్కువ టైం లేనప్పుడు అయితే ఈ విధంగా చేసేసుకోవచ్చు. మీరు మ్యారినేట్ చేయకపోయినా పర్లేదు టైం లేనప్పుడు. కానీ మ్యారినేట్ చేసుకుంటే మసాలా అంతా ముక్కలకి పట్టి ముక్క కూడా మనకి బాగా జ్యూసీగా అయితే వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసి మూత పెట్టేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేస్తాను. మీరు కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకుంటే మనకి పీస్ అనేది ఇంకా జ్యూసీగా టెండర్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే దీనికి లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు, ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. నేను ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నానండి. చూసారు కదా, చాలా మంచిగా మ్యారినేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది అయితే ఒకసారి చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి అయితే నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయితే ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కష్టము ఉండదు, శ్రమ ఉండదు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ చికెన్ కర్రీని అయితే చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా, ఇందులోకైతే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మనము మ్యారినేట్ చేసుకునేటప్పుడే ఈ చికెన్లో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆ మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్నే మనం యాడ్ చేసేసుకుంటున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సెమీ గ్రేవీతో అయితే ఉంటుందన్నమాట. రైస్ లెక్ కానీ, రోటీ లెక్ కానీ, చపాతీ లెక్ కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. అలానే మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
చాలా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఒకసారి వెళ్లి అవి కూడా చూడండి. ఇందులో ఇందాక చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేదైతే మర్చిపోయానండి. అందుకనేసే ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్‌తో పాటే అది కూడా మంచిగా వేగిపోతుందని చెప్పేసి మీరు మాత్రం మ్యారినేట్ చేసుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఆ పేస్ట్ అనేదంతా మనకి ముక్కకు పట్టి బావుంటుందనమాట. నేనైతే ఇందాక మర్చిపోయాను కాబట్టి ఇప్పుడైతే యాడ్ చేసేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. దానికి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా! మనకి చికెన్‌లోంచి వాటర్ అంతా కూడా బయటికొచ్చేసిందనమాట. మనకి ఈ వాటర్‌తోనే ఇదంతా కుక్ అయిపోతుంది. ఇందులో మనం ఇంకేవి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. మొత్తం మనము మ్యారినేట్ చేసేటప్పుడే వేసేసుకుంటాం కాబట్టి, ఇది జస్ట్ మనకి కుక్ అయితే సరిపోతుంది. మంచిగా ముక్క అనేది ఉడికి ఈ గ్రేవీ అనేదంతా మంచిగా దగ్గరికొస్తే సరిపోతుందనమాట. మనం ఇందులో వాటర్ కూడా ఏమి యాడ్ చేయము. ఇందులో నుంచి వచ్చే వాటర్‌తోనే ఇదంతా కుక్ అయిపోతుంది. మీకు ఒకవేళ కొద్దిగా వాటర్ కావాలి అంటే ఈ చికెన్‌లోంచి వచ్చిన వాటర్ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. ఇంకాసేపయితే కుక్ అవ్వనిద్దాం. అయితే ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా! మంచిగా పీస్ అనేది ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర ఏసుకొని గార్నిష్ చేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని బ్యాచిలర్స్ కానీ, వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.